నమస్కారం అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే పిచ్చినారి పిల్లం పార్ట్ 36. చాలా మంది కామెంట్లు చేస్తారండి పిచ్చినారి పిల్లం వీడియో చాలా బాగుంది, అదే కంటెంట్ వీడియోస్ తీసుకురండి చాలా బాగున్నాయి అని అంటున్నాను. అందుకే మీకోసం పిచ్చినారి పిల్లమే మళ్ళీ తీసుకొచ్చినాము. అదే ఇంత ముందుకు సముద్రంలో తీసుకొచ్చినాం కదా, అంటే అది బాగానే ఉంది కానీ పిచ్చినారి పిల్లం అంత బాగాలేదు పెంటక్క, మీరేం అనుకోకండి అని చెప్తున్నారు. మేమేం అనుకుంటామండి, మన సబ్స్క్రైబర్లు మన మంచి గురించి కోరుకుంటారు కాబట్టి మనల్ని ఎట్లా చెప్తే అట్లా ఇంకా మనం మీ ముందుకు వచ్చినాము. ఇంకా పిచ్చినారి పిల్లమే తీసుకొచ్చినాము. అవునులా, ఈ సిరీస్ అయితే చాలా బాగా సపోర్ట్ ఇస్తుంది మీ నుంచి, మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. నిజంగా సపోర్ట్ చేస్తూ ఉండరు, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకురానికి ట్రై చేస్తాము. ఇంకా నిన్న వీడియో చాలా బాగుంది పెంటక్క, ఇదే కంటిన్యూ చేయండి అని చాలా మంది కింద కామెంట్ చేసిరు. ఇంకా మీరు చెప్తే చేయకుండా ఉంటామా చెప్పండి. అందుకే మీకోసం ఈ వీడియో తీసుకొచ్చాము, ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం. లైక్ చేస్తే మన ఛానల్ అనేది ఇంకా ముందుకు పోయి ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ వీడియో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయరు, షేర్ చేయరు, వీడియో కింద కామెంట్ చేయరు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ సరిత, ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేను పక్కక్క, ఇక పట్నం పోయేది ఉంది, పైన అవుతున్నా. ఏం ఇంత పొద్దుగల గిట్ల వచ్చినవు? తిన్నవా, చాయ్ తాగినవా? ఏడో చెల్లె ఇంకా చాయ్ తాగలేదు, తినలేదు. ఇక పని అంతా తీరిందా? అవును గాని పట్నం ఎందుకు పోతున్నావు చెల్లె? ఏమైనా పని ఉందా? ఒకదానివే పోతున్నావా అని మొగడు నువ్వు పోతుర్రా? బట్టలు తెచ్చుకుందామని పోతున్నాం పక్కక్క, మళ్ళీ ఎవరితో నాకు పట్నంలో మస్తు ఆఫర్ చీరలు అమ్ముతుర్రంట, మస్తు తక్కువకున్నాయంట. మొన్న ఆ తుర్కాముంది చూడు సబీనా బాబీ, ఆ బాబీ పోయి తెచ్చుకుంది, మంచి మంచి చీరలు తెచ్చుకుందంట. 200లకు ఒక చీరనంట, 150కి ఒక చీరనంట, మెత్తగున్నాయి బాబీ కొనుక్కొచ్చుకోర్రి అని చెప్తుంది. ఇక పోదాం పాని, నేను ఒకదాని పోవాలా అని ఆ సబీనని అడిగితే నేను రాను బాబీ, అన్న కొడతాడు, నేను రాను నువ్వు పో అని చెప్పింది. అయితే ఇక పెంటక్కని అడిగిన పోయి, పెంటక్క గిట్లా ఆఫర్ చీరలు ఉన్నాయంటే పెంటక్క పోదాం పారాదు, నేను ఒకదాన్ని అంటే ఇక నాకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ బస్తలు పట్టుకొని ఇక రాదు, సంచులు మోపడైతే మా అక్క చెల్లెలకు తీసుకుంటా అని నేనంటే ఆమె గిట్ల సరే తీయే మరి ఫస్ట్ ఏమో రానన్నది, ఏ ఆఫర్ చీరలు ఏమొద్దు ఉంటాయి అని అన్నది. మళ్ళీ ఒకసారి ఏమో అయ్యో ఆషాఢం ఆఫర్ కాదు, మంచి మంచి చీరలు పెట్టుండొచ్చు చెల్లె, మరి పోదాం బగ్గితేనే పెట్టుకోతలకైతే అని పెంటకు వస్తా అన్నది. మరి నువ్వు వస్తావా బక్క? రాదు, ముగ్గురం కలిసిపోదాము, ఎట్లా ఫ్రీ బస్సే కదా. నేనేడొస్తట్టున్న చెల్లె, చేతి ఒక్క రూపాయి లేదు కాదే, అప్పు కోసం అని 500 ఇస్తావేమో అని అడుగుతందుకు వచ్చిన చెల్లె. ఇక నువ్వే పట్నం పోతున్నా బట్టలు పోతున్నా అని అంటున్నావు, ఇక నీ దగ్గర ఉన్నాయో లేవో గాని జర చూడరా చెల్లె, 500 నేను ఒక 2 వారాలు అయినాక ఇస్తా గాని. ఎక్కడ వక్క నా దగ్గర చెప్తే నమ్మరు కానీ చేతిలో ఒక్క రూపాయి లేవు. ఇక నాకే తక్లీఫ్ అవుతుంది, ఈ ఆఫర్ చీరలు అంటా అని ఇక చెప్తుంటే అయ్యో దేంట్లో కన్నా ఎప్పటికైనా ఖర్చు పెట్టేది పెట్టక తప్పదు. ఎప్పటికైనా ఎవరికన్నా గిట్టనే పెళ్లిళ్ళల్లా పెంపిల్లని చేస్తాను కన్నా, ఇంటికి ఎవరైనా వస్తే పెడతాను కన్నా, మా మరదలకి మా అమ్మకు ఒక్కొక్క చీర తీసుకుందాం అనుకుంటున్నా. మొన్న మా తమ్ముని పెళ్లి అయితే ఒక్క అంగిర అయితే పెట్టలేదు, మా అమ్మకు పెట్టలేదు, మా నాయనకు పెట్టలేదు, కట్టిన ఆఫర్ చీరలు కదా, ఒక 200 ఇద్దరికి తీసుకుందామని అనుకుంటున్నా అక్క. లేవక్క ఏమనుకోకు, జరా లేనప్పుడే అడుగుతుంది, ఉన్నప్పుడేమో ఎవ్వరు అడగరమ్మా. ఇక నీ దగ్గర ఉన్నాయి లేంది మాకు తెలుస్తుందా చెల్లె, ఎప్పుడు ఉంటాయి కదా, ఇక అందరికి మిత్తిలకు ఇస్తావు కదా, ఇక అప్పులకి 500 ఇస్తావేమో అని అడుగుదామని వచ్చిన. ఇక నేను అడగంగానే లేవంటున్నావు, ఇక అందరి లెక్క కొడతలేను కదా చెల్లె నీకు, అందరేమో నగదు ఎప్పుడు తీసుకోతే అప్పుడు ఇస్తట్టుర్రు, నేనేమో ఇచ్చేదాని లెక్క కొడతలేనట్టుంది, తీసుకొని అక్కడనే ఎగ్గొడతాదాని లెక్క కనిపిస్తున్నా కదా నీకు. ఏమమ్మా ఇక నీ ఇష్టం ఉంటే లేకపోతే లేదు, అడగక మొట్టమొదలు ఇక మొదటిసారి అడిగిన నేను. ఇక అందరేమో సరిత మంచిగా ఇస్తుందమ్మా పైసలు, ఆ నెల మిత్తి తీసుకొని మంచిగా ఇస్తుందమ్మా ఎందుకనాలే అని అంటారు కానీ నేను ఇట్లా మిత్తికి ఇస్తారా, మిత్తి పైసలు ఇస్తా చెల్లె, ఇయ్య రాదు ఒక 500 రూపాయలు. అరే ఎందుకు అక్క అట్లా మాట్లాడుతున్నావు, ఇక అడిగినావు, నాకు ఇట్లా ఇయ్యాలన్నది కానీ చేతి ఒక్క రూపాయి లేవక్క, ఉత్తగా ఎవరిస్తారు అక్క, ఇయ్యాల రేపు ఆ 100 రూపాయలైనా మిత్తికే ఇస్తారు, ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తాంటే ఇస్తారు ఎవరైనా సరే, మిత్తికైనా సరే ఉత్తగైనా సరే కానీ నా దగ్గర పైసలు లేవక్క. ఇప్పుడు 600 ఏమో ఉన్నాయి, 600ల్లా నాకు సన్న చీరలు ఇంటి కడ కట్టుకుంటాను, 4-5 చీరలు తెచ్చుకుందాం అనుకుంటున్నా. మా మరదలకు ఒక చీర, మా అమ్మకు ఒక చీర, ఇక మా అక్క చెల్లెళ్ళకు పెట్టవా అని ఒక్క చీర నన్ను పెడతలే విన్నాడు. మా ఇంటి కాడ తినైతే మస్తు చీరలు కట్టుకోపోతావా అని ఆడ ఏడగలు తడిద్దరు తీస్తారు, వాళ్ళకి ఇట్లా తలా ఒక చీర తీసుకొద్దామంటే పైసలు సరిపోతట్టు లేవు అని అదే ఆలోచించిన బక్కక్క. నువ్వేమో ఇయ్యరాదని నిష్ఠూరం అయితే నువ్వు ఉంటే నేను ఇయ్యన అక్క దాచిపెట్టుకుంటాను, ఆ మితి పైసలు వస్తాయని ఆశకని ఇస్తుంది కదా.
ఇక సరే తీసెళ్ళే లేంది ఎక్కడికేం బాధపడతావు గాని ఇక లేనప్పుడు సప్పదాక్తావు ఊకో. ఇక నేను ఎవరి దగ్గర అడుకుంటా గాని పెంటక్కను పోతున్నారు. ఈ పట్నం పాడు గాని ఏం చీరలు పాడైనాయి అమ్మా. మన ఊర్లకు బట్టల బండి మీద వస్తాడు చూడు, ఆయన మంచిగా ఇస్తుండు. ఒక 10 రూపాయలు అటో ఇటో అనుకుంటా. ఈ ఆడికి ఈడికి ఒక 30-40 రూపాయలు తేడా ఉంటుంది చెల్లి, అంతకు ఎక్కువ ఉండదు. ఇక అంత దూరం పోయి కొనుకొచ్చిన ఒక తీరే ఉంటది, మనం ఇంటి ముందరకు వచ్చిన దగ్గర తీసుకున్నా ఒక తీరే ఉంటది. కానీ ఈ దగ్గర గ్యారెంటీ ఉంటది. బట్ ఆడేమంటాడంటే అమ్మ నీకేమన్నా డ్యామేజ్ ఉన్నా ఏదున్నా నేను మళ్ళీ వచ్చే వారం వస్తా తీసుకోర్రి, ఇక్కడ వేరే మంచిగా లేకపోతే ఇయ్యరి, నేను ఆపస్ తీసుకుంటా, మీ పైసలు మీకు ఇచ్చేస్తా అని ఒక గ్యారెంటీ మాట మాట్లాడతాడు. అదే పట్నంలో తెచ్చుకుంటే ఎట్లుంటుంది చెల్లె, మళ్ళా మనం పట్నం ఉరకాలి, ఏదైనా డ్యామేజ్ వచ్చినా మళ్ళీ ఉరకాలి, జాకెట్ బట్ట రాకుండా మళ్ళీ ఉరకాలి. అవన్నీ ఎందుకు వచ్చిన చెల్లె. నేనైతే ఎప్పుడు నా పిల్లలకు నాకు ఎప్పుడు ఊర్లో బట్టలు ఉంటాడు, ఆయన బండి మీద ఆయన దగ్గరనే తీసుకుంటా. బట్ట గ్యారెంటీ ఉంటది. ఏమైనా తప్పు ఒప్పుకున్నా అన్నను మళ్ళా వచ్చే వారం అడుగుతట్టు ఉంటది. ఈ పట్నం పాడు గానీ ఏం ఆఫర్ చీరలేమ్మా. అదే అక్క, ఇక వీళ్ళు గిట్ల ఒక 50 రూపాయలు ఎక్కువనే అమ్ముతారు. ఇక నువ్వు అన్నట్టు కరెక్ట్, ఇక 30-40 రూపాయలు ఎక్కువనే తీసుకుంటారేమో గానీ ఇక ఆడ ఒకటేసారి కొంటాం కదా, ఆషాఢ ఆఫర్ అని. అమ్మలక్కలకు కొత్త పెళ్ళైన వాళ్ళకు మంచి మంచి పట్టు చీరలు సన్న చీరలు అంట మెత్తగా ఉన్నాయంట అక్క. కొత్త కొత్త దిగినాయంట మార్కెట్లకు. అక్కడి నుంచి సూరత్ కించో ఎక్కడి నుంచో తెస్తారంట బట్టలు. ఇక అక్కడి నుంచి తెచ్చి ఒకటేసారి వేస్తారు కదా, ఆషాఢ ఆఫర్లు అన్ని సేల్ అయితాయని ఇక పాత స్టాక్ గిట్ల తక్కువ తక్కువ ధరలకు పెట్టి అమ్ముతారు అక్క. ఇంకా అందుకే ఇప్పుడు బండి మీద తీసుకున్నాక ఇంకా తక్కువ పడతాయి మనకు. అందుకే రారాదేమ్మా పోదాము, నీ పిల్లలకి గిట్ల అయితే ఇప్పుడు తీసుకొని ఫ్రాకులు గిట్ల కుట్టియొచ్చు. మస్తు మగ పిల్లల బట్టలు గిట్ల తక్కువ ఉన్నాయంట. ఏమొద్దు చెల్లె, నేనేం రాను. ఇక పైసలు లేని కాలానికి నా బాధ నాకే ఉంది. నేను ఎక్కడన్నా పెళ్లిళ్ళకి పోయేదిందా, పబ్బాలకు పోయేదిందా, ఏం రాను. కానీ ఇక పెంటక్క దగ్గరకు పోయి అన్న అడుకొస్తే చెల్లె 500 ఇయ్యక్క, మళ్ళీ 2 వారాలు అయినాక ఇస్తా గానీ పేమెంట్ పడ్డాక అని అడిగితే ఏమంటదో గానీ ఈ పెంటక్క దగ్గర ఇట్లా బాగానే పైసలు ఉంటాయి గానీ అందుకే నీతో ఈ పట్నంకి వస్తానది. లేకుంటే పైసలు లేకుంటే నేను రానని మొదలే చెప్పు. ఈ పైసలు ఉన్నట్నే ఏ పాటు కాదు చెల్లె. మీరు అంత దూరం పోయి దండిగా తెచ్చుకుంటారు అనిపిస్తుంది నాకైతే చీరలు. ఎట్లాను మొన్న మా అన్న బిడ్డ పెళ్లికి మా వదిన తెచ్చింది ఆఫర్ చీరలు అంట అక్క, దీపావళి ఆఫర్ చీరలు అంట అని తెస్తే ఓ అమ్మో 4 మీటర్లు ఉంది ఒక్కొక్క చీర, 4.5 మీటర్లు ఉంది. ఏం చీరలు పాడైనాయి, నాకే అంత లేవు, కొంగు అంత లేదు, సింగులు వస్తలేవు. ఏం చీర తెచ్చినావు వదిన, ఏడు తెచ్చినావు, పట్నంలో తెచ్చుకొచ్చినావా ఈ పట్టు పాలిస్టర్ చీరలు అంటే? అవునక్క, మాంగళ్య షాపింగ్ మాల్ ఆఫర్ చీరలు ఉంటే మన దీపావళి నాడు తెచ్చినానంటది. ఈ చీరల పాసు ఉందా, ఏం చీరలు పాడని ఇవి అని పెళ్లికి వచ్చిన అందరు తిట్టిర్రు. తిట్టినోళ్ళే తప్ప తిట్టనోళ్ళు ఎవ్వరు లేరు. అందరికి ఒక లెక్క దొరుకుతాయి అక్క. ఇక ఆమె తక్కువ చీరలు తీసుకుందో ఎట్లనో. ఇక మనము మంచి చీరలు చూడాలి, ఆడ చూసి తీసుకుంటే మంచిగానే ఉంటాయి అక్క. ఎందుకు భయపడు, అందరు తీసుకుంటలేరు. అంత పెద్ద షాపింగ్ మాల్ లా ఆ పెద్ద పెద్ద అవికల గట్ట మోసం చేయరక్క. మోసం ఉండనే ఉండదు. లేకుంటే గట్ల చేస్తే ఊకుంటారా మనుషులు? ఏమమ్మ మరి నీ వదిన షటాక్ చీరలు తెచ్చిందో ఏం కథనో. ముక్కల చీరలు ఇట్లా దొరుకుతాయి చూడుగా కట్టుకొని వచ్చిందేమో అక్క. మనంగా ముక్కల చీరల జోలికి ఎందుకు పోతాము? ఈ అగ్వ చీరలు ఏడున్నాయా అని అడుగుతాము. వాళ్ళనే ఇక చూసి కొనుక్కోవాలి, తీసుకొని రావాలి నచ్చినవి. ఇప్పుడు ఇంతక లావుగుంది కాబట్టి జర ఎక్కువ చీరలు తీసుకుంటేనే, ఎక్కువ రేట్ చీరలు తీసుకుంటేనే సింగులు బాగా వస్తాయి, కొంగు గిట్ట పెద్దగా వస్తుంది. ఇక ఆమె ఇష్టం, నేనైతే చెప్తా అక్క నేను అగ్వ చీరలు తీసుకుంటా, నేను బక్క పలుసుగానే ఉన్నా కదా ఎట్లా కట్టుకున్నా నడుస్తుంది అని. నేనేమో తక్కువ చీరలు తీసుకుంటా, ఆమెనేమో జర ఎక్కువ రేటు పెట్టి తీసుకో అక్క, ఇంతకైనా మంచిది అని చెప్తా ముందే. మళ్ళీ తీసుకొచ్చిన అనుకున్నాను తిట్టగల చీర సరిపోకపోతే. సరే తీసెళ్ళే మరి పోయిరా పొర్రి. ఇక ఏమనంటే కష్టం ఉంది, మంచి తినకుంటే నేనేం చేస్తా గానీ పోయిరా పొర్రి. నాకైతే ఏమొద్దు తల్లి, 500 అడుగుదామని వస్తే అప్పు కోసము ఏం లేవని ఉత్తగానే పంపిస్తుంది. సరే పోయిరా తీసెళ్ళి. ఎవరినన్నా కాళ్ళేడు మొక్కి బట్లాడుకొని అడుకొచ్చుకుంటా. కడితే నా ఇజ్జత్ తీస్తుంది. సరే అమ్మ, నీ మొగడు లేడా? నీ మొగడు ఉంటే నన్న ఇస్తుండే. అవునవును, కాదక్క ఏమనంటే కష్టం కానీ పైసలు లేవు కాబట్టి ఇస్తలేనని నేను మంచి శిల్కకు చెప్పినట్టు చెప్పిన. మళ్ళీ ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు బక్కక్క. ఏమనంటే కష్టం అమ్మ మన ఊరోళ్ళను. కాదు నీ మొగడు ఎక్కడ పోయింది, నీ మొగడు ఉంటే ఇస్తుండే అని శిల్క పలుకులు పలుకుతున్నావు. నా మొగడుతో పుణ్యానికి ఇస్తాడు, నేను ఇయ్యండి నా మొగడు ఇస్తాడా? భలే మాట్లాడతావు. ఆయన ఒక పైసా నాదొక పైసనా? నీ మొగడు ఉంటే ఇద్దునమ్మా అని బాగా పలుకుతున్నావు. అయ్యో గట్ల కాదేమ్మా, నీ మొగన్ దగ్గర ఉండేయేమో ఇక అప్పు లెక్కనే కదా, ఇన్ని పైసలు ఎక్కువ ఇస్తాను ఆయన ఇయ్యరాదు అంటే ఇస్తాడు నీ మొగడు అని అంటున్నా. ఎట్లన్నా కష్టమేముందేమ్మా నీతోని? మిత్తిలకైతే అందరు అడగంగానే ఇస్తావు, నేనేమో అడగక ఏదో ఒక సుక్కుని అడిగితే నువ్వు ఇసంటి దాని అని తెలిసి ఇట్లా అడిగితే ఎందుకమ్మా
సరే పో, ఎవరి దగ్గర అడుకుంటావు అడుకోపో. అడుకుంటా ఊర్లో మంది కథ లేకనా పోయి పోయి పొద్దుగల నీ దగ్గర అడుగుతూ నీ ముఖం చూస్తే పోయమ్మో పెంటక్క చెరువు కట్టపండి నడుచుకుంటూ వస్తుంది. ఓ పెంటక్క, ఏమైంది బక్కమ్మ పొద్దుగల చెరువు కట్ట దిక్కొస్తుంది? ఏమైనా పని ఉందా? మీ పొలం మీకేం కలలేదు గారా గీడి దాకా వచ్చినవు? ఏం లేదు పెంటక్క, నువ్వెక్కడ పోయేస్తున్నావు ఇంత పొద్దుగల్లా? మా పొలం కాడికి అయి పోయేస్తున్నా చెల్లె. ఇక జర మోటార్ పెడదానికి మనుషులు లేరంటే ఇక నేనే పోయేస్తున్నా. మీ బావకు జ్వరం వచ్చింది, భూమికి లేస్తలేడు. ఇక కూర పువ్వున్నా దబా ఇక పట్నం పోదామన్నది సరిత. ఇక తానం గిట్ల చేసి తయారైదాం అనుకునేసరికి మీ బావ ఈ పని చెప్పిండు. ఇక దబా పోయి మోటార్ వేసి ఇక నీళ్ళంతా పెట్టి బంద్ చేసి వస్తున్నా చెల్లె. అవును కానీ నీకేం పని ఉండేది ఇంత పొద్దుగల ఇట్లకై వచ్చినావు? నీకోసమే వచ్చినాక ఇంటికాడ ఏడ కనిపిస్తలేవు, చూసి చూసి వస్తున్నా. ఇక పొలం దిక్కు ఇట్లా పోయిందో ఏమో అనుకుంటా వస్తానే ఉన్నా గానీ ఇక నువ్వు నాకు ఎదురైనవు. ఇక జర పని ఉందక్క, ఏమంటావో ఏమో. అయ్యో గంటగానం ఎదురు చూస్తున్నావు నా గురించి, ఏం పని చెల్లే నాతో నీకు? జర 500 అప్పిస్తావేమో అని అడుగుదామని వచ్చినాక. జర ఇయ్యరాదు, 2 వారాలు వెనక్కిస్తా, అర్జెంట్ పని ఉంది. మీ మరిదికి ఏదో అవసరం ఉందంట. జర ఇయ్యరాదక్క, మళ్ళీ ఇస్తా గాని పుణ్యం ఉంటది. ఎక్కడికి చెల్లె, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. ఇక బట్టలకే సరిపోవు. జర చీరలు, 4 చీరలు ఇంటికాడ కట్టుకునే చీరలు తెచ్చుకుందాం అనుకున్నా, ఒకటి పట్టు చీర తెచ్చుకుందాం అనుకుంటున్నా. ఆఫర్ చీరలు ఉన్నాయంట మాంగళ్య షాపింగ్ మాల్. అదే సరిత నేను పోదాం అనుకున్నాము. మరి సరితను అడగకపోయినావా? దాని దగ్గర బాగానే ఉంటాయి, మిత్తిలకు ఇస్తుంది కదా. నా కోరిని అడిగితే ఇచ్చినుండేనేమో. అడగకపోయినావా? మరి అడిగినక్క మొట్టమొదలు దాన్ని అడిగిన, దాని పాడుగాను ఎన్నడు దాని ఇంటికి పోయి 1 రూపాయి అడిగింది లేదు నేను. పోయి పోయి పుసుక్కున 500 అత్యవసరం ఉన్నాయని పోయి అడిగితే నా దగ్గర లేవంటే ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తా చెల్లె, మిట్టి కన్నీ అని అంటే ఇట్లా లేవంటుంది. మరి నేను పైసలు ఎగ్గొడతా అనుకుంటుందో ఏమో అక్క. ఇక అందుకే నేను సప్పదాకా సీరియస్ అయ్యి వచ్చిన. సరే తీ పెంటక్కని అడుక్కుంటది అంటే అడుకోపో, ఎంతమంది లేరు ఊర్లో, నా దగ్గరికి వచ్చిన వానికి కయ్యా ముత్తుకుంటుంది. అమ్మో దాంతో పెట్టుకునే బల సప్పదాకా ఉన్నది మీదని మా వచ్చినాక. జర చూడరాదక్క, పుణ్యం ఉంటది కానీ జర అర్జెంట్ అవసరం ఉందంట మీ మాటికి. మళ్ళీ 2 వారాలు అయినాక పేమెంట్ పడంగానే ఇస్తా, రాదక్క. నిజంగా చెప్తున్నా చెల్లి, లేవు 1 రూపాయి లేవు. 1000 రూపాయల కంటే ఎక్కువ ఉంటే ఇక తీసుకో, లేకపోతే మీ బావ నన్ను అడిగిస్తా. దాని దగ్గర ఉన్నాయో లేవో పానం చాతగాక పండుకుంటూ దావకన చూపించుకుంటున్నా అని నన్నే 200 అడిగిండు. ఇంకా సరే తీస్తా తీ, లేకపోతే దావకన కాడిపోయి పెంటం ఇస్తుందని నా పేరు చెప్పుకో, చూపించుకొని రాపో అని చెప్పిన. మరి మీ బావ పోయిందో లేదో, పైసలు ఉంచుకొని ఇవ్వబుద్ధి కాదా చెల్లె? దాని దగ్గర మస్తు పైసలు ఉంటాయి, మందికి అందరికి మిత్తిలో కూర్చుకుంటది. పాపం నీకు అత్యవసరం ఉందంటే ఇవ్వకుంటే ఏం రోగం పాడైంది దానికి? అయ్యో గట్నే చేస్తుంది మాదే. నువ్వు ఇస్తావో ఇయ్యవో ఎగ్గోడు కట్టినవని అనుకుంది. నువ్వు అన్నది కరెక్టే. నువ్వు అది ఏమనుకున్నా తక్కువ అడిగి కాదు, ఎప్పుడు తీసుకుంటాడు చూడు. మన ఊర్లో కిరాయి కుంటోళ్ళు మస్తుగా తీసుకుంటారంట, 10 రూపాయల మిట్టికి తీసుకుంటారంట. అదే ఇది 500కు 100 రూపాయలు ఎక్కువ ఇస్తుందా? ఇంకా 500 ఇస్తే బాగుండే అని ఇదే ఆశతోని నీకు ఇయ్యలేసేది. దాని గురించి తెలివంది ఏముంది? అమ్మో ఊరందరూ అనుకుంటారు సరిత మస్తు పైసలు లక్షలు మిట్టిలకు ఇస్తుందంట కదా అని అనుకుంటారు. ఏమో చెల్లి, నేను అయితే ఎన్నడు దాని దగ్గర 1 రూపాయి తీసుకోలేదు. నేనే మొన్న రమేష్ బిడ్డకో ఎవరికో ఇస్తుండ్రా. కాంతమ్మ బిడ్డ కొడుకు లేడు, ఆయనకి ఇచ్చిన అమ్మ 50,000. ఇక ఇయ్యమ్మమ్మ ఇద్దరు పనుంది అంటే ఇక తప్పకుండా అరే పిల్లగాడు జర నిమ్మలమైన మనిషి నమ్మకంతో ఇస్తాడు అన్నట్టు ఇచ్చిన. కానీ నేను ఎవరికి 1 రూపాయి మిత్తిలకు ఇయ్యలేసేళ్ళే. పైసలు అన్ని జమ వేసి బంగారం అని ఏపించుకుంటున్నా కానీ మిత్తిలకు ఇస్తే ఎగ్గొట్టి పోతుందేమ్మా. ఉత్త పుణ్యానికి ఆయన మీద ఎందుకు పడేయాలన్నట్టు, ఎవరికి ఎందుకు ఇచ్చేది అన్నట్టు బంగారం తీసుకొని పెయిన్ చేసుకున్నా మనం ఇంత ఏపించుకొని సంపాదించుకున్నట్టు ఉంటది. రేపు మన పిల్లల కన్నా అయితే చెల్లి మనం చచ్చిపోతే గట్లన్నీ నేను ఇంకా పొదుపు చేసినా కానీ మిత్తిలకు ఏమి ఇచ్చాడేమ్మా? ఎవడన్నా ఎగ్గొచ్చి మా పోతే ఏం చేస్తాము? ఉత్త పుణ్యానికి పోతాయి పైసలు. ఏమో అమ్మ ఆమెకి ఎరుక. సరే మీ బావని అడిగిస్తా పావేమ్మ, మరి ఇంటికి వా. అవునక్క, నాకు అదే అనిపించింది. అమ్మో ఊరోళ్ళకి ఏమో ఇస్తలేదు కానీ బయట ఎవడు అడిగినా ఇస్తదంట ఉత్త పుణ్యానికి. నేను ఎట్లా కనిపిస్తున్నాను మస్తు బాధ అనిపించింది అక్క. నువ్వేం అనుకున్నా సరే గాని అది ఆఫర్ చీరలు అని పోతుంది కానీ ఏం ఆఫర్ చీరలు పాడైనాయి అక్క. నువ్వు ఇట్లా బాగానే దాని మాటలు నమ్ముకొని పోతున్నావు కానీ ఆగమైతే చూడు నేను చెప్తున్నా. నువ్వు మనిషి బక్కపలసలేదు, అదంటే బక్కపలసగుండి ఏ చీర కట్టుకున్నా నడుస్తుంది. 2 సింగులు వచ్చినా అది కట్టుకొని పోతుంది పీసి మొక్కది. అదే నీకు ఎట్లుండాలి? చీర పొడుగు ఉండాలి, జాకెట్ ఇట్లా బందోబస్తు వెళ్ళాలి. నువ్వు రైక కుట్టించుకోవడానికైనా పెద్ద జాకెట్ 1 మీటర్కి ఎక్కువనే కావాలి నీకు. ఇంకా అసలు ఆఫర్ చీరలు అలా ఏముంటాయి అక్క? చిన్నగా ఉంటాయి ముక్కల చీరలు. ఏం చీరలు తీసుకుంటావు? వద్దు, నా మాటిని సబ్బుదట్ట ఊకో. దాని మాటలు పట్టించుకొని పోయినావు అనుకో ఆగమైతే చెప్తున్నా. ఆఫర్ చీరలు తక్కువకున్నాయి అంట,
రూపాయల చీర ఎట్లుంటదాకా ముక్కల చీరలు 2 ముక్కలు తీసుకొని జాయింట్ వేసుకొని కట్టుకోవాలి. గసంటి చీరలు నీకు నడుస్తాయి అక్క. అవును చెల్లె, నేను ఇంగిట్లా గదే అనుకుంటున్నా. నేను రానేమో మంచిగా ఉండే ఆఫర్ చీరలు అని మోసం చేస్తారు బాడకావులు. ఏమొద్దు అని చెప్తేనేమో ఇంట్లో అదొకటే పందలుతుంది. ఆ సబ్బీన తురుకామె లేదు, సబ్బీన తెచ్చుకున్నంత మంచిగా ఉన్నాయి అక్క మెత్తటి చీరలు అంట అక్క. ఆ పోరు మంచి మంచి చీరలు కడుతుంది చూస్తే కదా అంటే, సరే తీగ పోదాం పట్టు, నేను ఎక్కడైనా కొనాలి కదా గుట్టునే ఖర్చులకు అవుతాయి కదా అని పోదామన్న చెల్లె అంటేను. ఇగో ఎట్లుందో మన వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. రేపు కంటిన్యూషన్ పార్ట్ వస్తుంది, అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది. ఇది వీడియో కొంచెం లెంత్ తక్కువైంది, ప్లీజ్ ఏమనుకోకండి. టైం లేక దబదబ చేసి రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతో మేము వీడియో అనేది తీసుకొచ్చినాం. కాబట్టి ప్లీజ్ వీడియో ఇస్తే మా కోసం చిన్న లైక్ చేయండి. అగో పిల్లలు ఏడుస్తున్నారండి, ప్లీజ్ ఏమనుకోకండి. ఇంకా కొంచెం వీడియో లెంత్ అనేది తక్కువైంది, రేపటి వీడియో లెంత్ ఎక్కువ చేయడం ఇంకా ట్రై చేస్తాము. ప్లీజ్ సపోర్ట్ చేస్తుండీ. బాయ్ బాయ్. రేపు మరొక మంచి వీడియోతో రేపు మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తుండండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికీ.